సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మన దేశ పరిస్థితిని వివరిస్తూ బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గేమ్లోని మాటలివి. కానీ ఇప్పుడు నదుల్లో పరవలు తొక్కే నీరు లేదు, సస్యశ్యామలమైన పంట పొలాలు లేవు, వాటిపై నుంచి వీచే చల్లని పవనాలు లేవు. ఎక్కడ చూసినా నీటి కోసం కోటిపాట్లు, కుక్కడి నీళ్ల కోసం సిగపట్లు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఇదే పరిస్థితి, దుస్థితి. 2220 కోట్ల మంది సురక్షిత నీరు దొరక్క అవస్థలు పడుతున్నారు. జలమే జీవనాధారం. నీరు లేనిదే సమస్త జీవకోటికి మనుగడ లేదు. అసలు జీవ పరిణామం ప్రారంభమైందే సముద్ర గర్భంలో. ఒకప్పుడు పుష్కలంగా లభించే మంచినీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాం, అవసరానికి మించి వాడుతూ వృధా చేస్తున్నాం. భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే రోజులు తప్పవంటున్నారు నిపుణులు. అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఏటా మార్చి 22న వరల్డ్ వాటర్ డే కార్యక్రమం జరగనుంది. వాటర్ అండ్ జెండర్ వేర్ వాటర్ ఫ్లోస్ ఈక్వాలిటీ గ్రోవ్స్ అనే థీమ్ తోటి 2026 అంతర్జాతీయ జల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వీటి లభ్యతకు సామాజిక సమానత్వానికి ఉన్న బలమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. భూగర్భ జలాలను పెంచడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి ఆ నీటిని సక్రమంగా వినియోగించడం, దుర్వినియోగాన్ని అరికట్టడమే యుఎన్ఓ ప్రధాన లక్ష్యం. సమస్త ప్రాణకోటికి జీవనాధారం నీరు. పంచభూతాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది జలానికే. అలాంటి నీరు భూమి మీద లేకుండా పోతే ఎలా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జల సంక్షోభం దిశగా ప్రపంచం పయనిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 100కు పైగా దేశాలు నీలో రామచంద్ర అంటున్నాయి. రోజు రోజుకు భూమి వేడెక్కడంతో భూగర్భంలో నీటి జాడలు మాయమవుతున్నాయి. అటు గ్లోబల్ వార్మింగ్, ఇటు వాటర్ పొల్యూషన్ మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్న వేళ జలం కోసం జనం అల్లాడిపోతున్నారు. ధరణిపై ఉన్న జీవాల గొంతు ఎండిపోతుంది. నీటిని ఒడిసి పట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోక తప్పదు. నీటిని వృధా చేయడం సృష్టికి వ్యతిరేకం, భగతత్వానికి కూడా వ్యతిరేకం, సమస్త ప్రాణకోటికి వ్యతిరేకం. అందుకే ప్రతి ఒక్కరు కూడా నీటిని కాపాడాలి. భావితరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను వివేకవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది.